నన్ను కొడుతున్నారు వాటా కోసం భూమి మీదకి వెళ్తే. తనకు న్యాయం జరిగే వరకు ఇదే పోరాటం నడుస్తుంది. చదురానులను పట్టుకొని అమాకులను పట్టుకొని సంతకాలు పెట్టించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని నా పేరు మిట్టపల్లి అరవింద్. మా నాన్న మిట్టపల్లి శ్రీనివాస్ గారు చనిపోయినారు. మా నాన్న ఆస్తి వాటా కొరకు అడగగా మా పెద్ద నాన్న మిట్టపల్లి కరుణాకర్ మరియు మా బాబాయ్ మిట్టపల్లి రాజు నాకు వాటా లేదు అని అంటున్నారు. కావున ఎల్కుర్తి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇప్పించగలరు. నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ సాయిప్రియ. హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎల్కుర్తి హవేలి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ ఒక యువకుడు తన తండ్రి ఆస్తిలో వాటా కావాలని ధర్నా చేస్తున్నాడు. దాదాపు 3 రోజుల నుండి ఈ ధర్నా చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. తన తండ్రి కీర్తిశేషులు మిట్టపల్లి శ్రీనివాసులు గారి కుమారుడు మిట్టపల్లి అరవింద్ గారు తన తండ్రి ఆస్తిలో వాటా కావాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు. తన నాయనమ్మ ఇస్తా అని చెప్పింది, కానీ తను కూడా చనిపోవడంతో తన పెద్ద నాన్నలు బాబాయిలు ఆస్తి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఇక్కడ ఇట్లా ధర్నా చేయడం జరుగుతుంది. ఆయనని అడిగి తెలుసుకుందాము అసలు ఎన్ని రోజుల నుండి ధర్నా చేస్తున్నారు, ఆయనకి ఏం కావాలి, అసలు ఆస్తి ఎంత ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు అని. చెప్పండి అన్న, మీ పేరేంటి? అరవింద్ అక్క. అరవింద్, మీ నాన్న చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 17 years అవుతుంది. 17 years నుండి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే రావడానికి కారణం ఏంటిది? ఇన్ని రోజులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాక మమ్మీకి తోలు లేరు కాబట్టి అక్కడనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మీకు ఆస్తి ఎంత ఉంది మరి? 7 acres. 7 acres. అంటే ఇప్పుడు మీ పెద్ద నాన్న బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు మరి? మీరు ఇట్లా ధర్నా చేస్తున్నారు కదా, ఏమన్నా స్పందించిల్లా? వాళ్ళు ఏం స్పందన లేదు. అంటే ఇక్కడ పెద్ద మనుషులు కానీ సర్పంచ్ వారు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా మీతో మరి? వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళు పిలిపిస్తా అని అంటున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటిది, అసలు మీరు ఇట్లా ధర్నా చేయడానికి కారణం ఏంటిది, మరి మీ పెద్ద నాన్నలు ఏమంటున్నారు? వాళ్ళ కోసం పెద్ద మనుషులకు పిలిపిస్తే వాళ్ళు రావట్లేదు. సిఐ సార్కి అడిగిపోయినాం, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, అయినా వాళ్ళు వస్తలేరు, ఇవ్వమంటున్నారు. మీ నాన్న ఎందుకు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు? ఆత్మశాంతి లేక ఊరేసుకొని చనిపోయిండు. అమ్మ చెప్పండి అమ్మ, మీ భర్త ఎప్పుడు చనిపోయిండు, ఇట్లా ధర్నా చేయడానికి కారణం ఏంటిది, ఏమంటున్నారు మరి? మా భర్త అంటే ఆయనకు ఆత్మశాంతి లేకనే చచ్చిపోయిండు మేడం. మేము భూమి కోసం ఇక్కడికి వచ్చినాం ధర్నాకు. అప్పుడప్పుడు వచ్చేది, మా అత్తమ్మకు కూడా మేము ఖర్చులకు ఇచ్చినాం. తీసుకున్నారు, తీసుకొని నన్ను ఎల్లదెంగి తిట్టి ఎల్లగొడతాళ్ళు. భూమి కోసం వచ్చినాయిగా మునాభా పట్టిన పైసలే నాకు ఇచ్చింది. మా అత్తమ్మకు కూడా మేము చేసినాం. మా బావును మా మరిది ఇయ్యమని గొడవ పెడతాళ్ళు మమ్మల్ని. భూమి కాడికి పోతే భూమి కాడికి రానిత్తలేరు, ఇంటికి పోతే ఇంటి కాడికి రానిత్తలేరు. నానమ్మ చనిపోతే పిలిచిల్లు, వచ్చినాం ఉన్నాం. 30,000 ఇస్తే తీసుకున్నారు అక్క. 10 days వాడుకొని మళ్ళీ ఇచ్చిల్లు వచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు మరి? ఆస్తి ఇస్తా అంటున్నారా, ఇయ్యా అంటున్నారా? ఇవ్వమంటున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నది మొత్తం? 7 acres ఉన్నది. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిల్లా మీరేమో? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, సార్ పిలిచిండు, వచ్చిళ్ళు. పెద్ద మనుషుల కాడ కూర్చోమంటే కూర్చున్నారు. కూర్చుంటే ఒక ఆయనే లేచిపోయిండు, శ్రీరామ్, గుంటుక శ్రీరామ్ అని. అంటే ఏం యాక్షన్ తీసుకోలేదా పోలీస్ వాళ్ళు? తీసుకున్నారు కానీ వాళ్ళు వినట్లేదు. ఎక్కడ ఉంటారు మీ పెద్ద నాన్న మీ బాబాయ్? ఇదే ఊర్లో ఉంటారు? ఊర్లో ఉంటారు. ఏం చేస్తారు మీ పెద్ద నాన్న మీ బాబాయ్? వ్యవసాయం. బాబాయ్ ఏమో మెడికవర్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఈ ధర్నా చేసినప్పటి నుండి వాళ్ళు వచ్చి చూడడం జరిగిందా ఇక్కడికి వచ్చి? లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు మరి? ధర్నా చేస్తున్నారు కదా, ఏం కోరుకుంటున్నారు? నాకు వాటర్ రావాలి, న్యాయం జరగాలని కోరుకుంటున్నాక. మా డాడీ వాటర్ కదా వారసుని ఉన్నా కాబట్టి, మా డాడీ రక్తం మోస్తున్నా, పేరు మోస్తున్నా కాబట్టి కావాలని వచ్చినాక వాళ్ళు స్పందిస్తలేరు. పెద్ద మనుషులలో పిలిచిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా వస్తలేరు. ఇక్కడ ఉన్న న్యాయం జరుగుతుంది, జ్యూస్ అయినా వస్తారని. అంటే మీరు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న చనిపోయిండు. 4 months. మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? 10th class అక్క. మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి ఎగ్జామ్స్. ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మ. అంటే వాళ్ళకి ఎందుకంటే ఇన్ని రోజులు చిన్న పిల్లగాడైండు, వీళ్ళ ఆస్తి వాళ్ళు చేసిండ్రట. ఏది వాళ్ళ బాపమ్మ చేసింది. బాపమ్మ చేసినాక మా అత్తమ్మ నేను ఎన్ని రోజులైనా ఇది మీదే అని మా అత్తమ్మ నాకు భరోసా ఇచ్చింది. మా అత్తమ్మ ఇస్తుంది కదా అనుకొని ఆశ మీద ఉన్నాము, వస్తాను పోతాను. మళ్ళీ మొన్న ఇక మా అత్తమ్మ చచ్చిపోయినాక వచ్చినాము, సాగు ఖర్చు అన్నీ చేసినాము, కార్యక్రమాలు అన్నీ చేసిపోయినాము. పోయినాక ఇక నేను అంత ఇక మా నాన్నమ్మ లేదు కదా, నేను కూడా నా ఆస్తికి నేను వారసుని వచ్చిండు, వచ్చిన నేను అని ఆ బాబు వచ్చి కొట్లాడుతాడు.
కొట్లాడితే ఏం లేదు. ఇప్పుడు పిల్లలు లేకుంటుండి సరే పిల్లగాడున్నా ఇంకెవరికన్నా పోతే ఆస్తి లేదు ఏది లేదు. పిల్లగాని పట్టుకొని ఆమె ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. ఇది న్యాయం. ఆయన న్యాయానికి వచ్చింది కాబట్టి న్యాయంగా ఇవ్వాలి అంతే. ఆయన వారసుడు పుట్టిండు కాబట్టి తండ్రి చచ్చిపోయినాక పిల్లగాడు పెద్దనాన్న బాబాయి ఇయ్యమని కొట్టుడు తిట్టుడు వాళ్ళ మీద లొల్లులు. వాళ్ళు చేను కాడిపోతే చేను కాడికి రానితలేరు, ఇంటికి రానితలేరు. వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తారు. ఊరంతా తిరిగి ఆగం ఆగం ఉన్నారు. అన్నం లేక ఆగారం లేక ఈ ఆడికి 4 రోజుల 3 రోజుల సంధి నీరారక్ష పడతాండ్రు. ఇక వాళ్ళ దయచేసి వాళ్ళకు ఆస్తి పంపకం చేయాలి. 18 సంవత్సరాలు అయినాక బాబుకు నేను ఆస్తి ఇస్తా అని రాయేశ్వరక్క అన్నది వాళ్ళ అత్తమ్మ. అన్న తర్వాత ఏం చేశారు కదా, ఈ పిల్లలు ధర్నా ఇంటికి పోతే నీకు భూమి ఎక్కడిది అని డబ్బులు ఇట్లా ఇసిరేసిండ్రు రోడ్డు మీద. ఆస్తి కట్టి ఆమె సాగు ఖర్చు కట్టినాక ఇసిరేస్తే వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఏడ్చుకుంటారు. డబ్బులు తీసుకున్నారో తీసుకోలేదని తెలియదు. అవి పట్టుకున్నారు, బయటకు వచ్చిండ్రు, ఏడ్చుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు 3 రోజుల బట్టి ధర్నాలు చేస్తాండ్రు. పిల్లగానికి వారసుడు పుట్టినప్పుడు ఆయన వాట ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. 7 ఎకరాల భూమి ఉన్నది, మెయిన్ రోడ్డుకు ఉన్నది కాబట్టి వీళ్ళకి లంచానికి మొదలుపెట్టి వాళ్ళు లాక్కుంటామని చూస్తున్నారు. కానీ అది కుదరని పని. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ వాట పిల్లగానికి ఇవ్వాలి. 18 సంవత్సరాల దాకా సాధింది. అన్ని రోజులు అయినాకనే మేము ఇస్తాం ఆస్తి అని చెప్పింది వాళ్ళ అత్తమ్మ. అంటే వాళ్ళ అత్తమ్మ రీసెంట్గా చనిపోవడం జరిగిందా? చచ్చిపోయింది. చనిపోతేనే 50,000 దాకా ఖర్చు పెట్టింది. అంటే ఇప్పుడు ఆస్తి వీళ్ళ పేరు మీద ఏం రాయలేదు. ఇక రాసిన సంగతి ఇక వాళ్ళకి ఎరక. రాసింది రాయింది వీళ్ళకి పట్ట అయిందో కాలేదో తెలియదు. అట్లా వాళ్ళ బావ వాళ్ళ మరిది అసలు వాళ్ళ యారాలు బాగా ముందుకేసి ఇక అంతా ఇంకా వేరే వేరే రకాలు ఉన్నాయి. కానీ ఎందుకు అవన్నీ అని వాళ్ళు వ్యవసాయమే చేస్తారా అమ్మ? వ్యవసాయం చేస్తారు. మెయిన్ రోడ్డుకున్నది పక్క సైడ్ పోయి గుట్టెనుక ఏదో పొల్ల ఊరికి ఎడుతుందని ఇక్కడికి వచ్చినాం. కానీ మీరు పిలితే మేము వచ్చినాం, వీళ్ళు అన్నలకి ఇట్లా పిలితే అట్లా. ఇప్పుడు లోకం మీద అంతా పుట్టన్నది పెరగన్నది. రేపు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళని చూసి ఇంకోళ్ళు చూస్తే ఆస్తి ఇయ్యనని ఎల్లగొచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా. తల్లికి పుట్టిన వాళ్ళు ముగ్గురు సమభాగం తీసుకోవాలి ఎవరైతే. ఆమెకు నువ్వు ఇంకొని పోయినాక నీకు ఆస్తి ఎక్కడిది అని అన్నా అది శృంగారం ఉంటుంది. ఆయనను పట్టుకొని 18 సంవత్సరాల దాకా ఉన్నది. ఈ టైంలో భూమి అని అంటే అది కుదరది. అది ఆశపడి తీసుకుంటారు యారాలు బావ మరిది. వాళ్ళు ఈ ఘోరంగా వర్షంలో వానలో ఇక్కడ తడుతుంటే వాళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది. వాళ్ళు అన్నం తింటారు, రోజు తింటలేరు. అది దేవునికి ఎరక. ఎవ్వరు పెడతలేరు పాపం వాళ్ళకు. వాళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది. అంత వయసు కొడుకున్నాడు. ఆ వయసు కొడుకుని పట్టుకొని ఈ స్థాయికి తీసుకొని సాదుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆట కావాలంటే ఇంతవరకు ఇవ్వకుంటే అది న్యాయం కాదు. ఆయనకు పెద్దోడు కానీ అంటే ఈ పెద్ద అయినాక ఆస్తి మొన్న మర్రబడి సుతా కరుసుతో పెట్టుకుంటూ వచ్చింది అత్తకు. అట్లా అంతవరకు జరిగింది. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సంఘటన గురించి ఏమంటారు మీరు? ఇక్కడ యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు అబ్బాయి వాళ్ళ మమ్మీ కడుపులో 5 months. అబ్బాయి పుట్టినాక 3 నెలలకు ఆమెను పిలిచి ఆమెకు తెలియకుండా ఆమెకు చదువు రాదు, వాళ్ళ మామయ్యకు రాదు, వాళ్ళ అమ్మమ్మకు రాదు, వాళ్ళ తాతయ్యకు రాదు, ఎవరికి రాదు. ఎవరికి రాని ఎడల ఆ పేపర్ మీద సాక్ష్యాధారాలు కూడా ఎవరు లేరు. పెద్ద మనుషులలో కూడా తీర్మానం లేకుండా వాళ్ళు ఏదో చేసి వాళ్ళను చదువురానులను పట్టుకొని అమాకులను పట్టుకొని సంతకాలు పెట్టించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఆ రోజులలో ఆ అబ్బాయి పుట్టినాక ఆయనకు వాటా లేదనే ఉద్దేశంతో ఏదో దొంగ కాయిదాలు రాయించుకొని ఈరోజు అదే పేపర్ చూపించుకుంటూ ఇది నిజము కాయిదాన్ని నిజము అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనే మేజర్ అయిండు, ఆయన వాటా ఆయనకి ఇవ్వవలసిందే ఖచ్చితంగా అని ఊరు ప్రజానికం మొత్తం కూడా మొత్తుకుంటుంది. ఊళ్ళో పంచాయతీలు కూడా 2-3 సార్లు పిలవడం జరిగింది. వాళ్ళు పిలిస్తే మేము రావడం జరిగింది. ఈ ఊరు ప్రజలందరూ కూడా వీళ్ళకు ఇవ్వాలి వాటా అనేది గట్టిగా నిలదీయడం జరిగింది. నిలదీస్తే ఇస్తాం అనుకుంటూ దాటి వేసుకుంటూ 3 months అవుతుంది పంచాయతీ చేయబట్టి. వీళ్ళు ఈయనపోతే పోలీస్ స్టేషన్ కూడా పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారు కూడా చెప్తే ఆయన మాట కూడా వినకుండా దాటి వేసుకుంటూ ఆ కోరుకున్న పెద్ద మనుషులలో అందరు విన్నాక శ్రీరామ్ అనే వ్యక్తి వాళ్ళు నేను చూసుకుంటా చేస్తా, అట్లా కాదు ఇట్లా 15 గుంటలే ఇస్తాం, ఈయన కావాల్సిన వాట 3 ఎకరాలు అయితే ఒక 15 గుంటలు ఇస్తాం, గంటే ఇస్తారు, వాళ్ళు తీసుకోవాలి, మీరు ఊళ్ళో లేరు, అది లేరు, ఇది లేరు. ఆ అబ్బాయి చిన్నపిల్లగాడు, అబ్బాయి నీడు ఉంటే ఎవరు సాగాలి? ఆ అబ్బాయి ఇక్కడ ఎలా బతకాలి? వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటే వాళ్ళ అమ్మమ్మను పట్టుకుంటే ఆమె కూలి పని చేసి ఏదో సాదేది.
నేను అబ్బాయి అయిన తర్వాత ఇప్పుడు వస్తావా వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ నానమ్మని చూసుకున్నారు మంచి చెడులు. అమ్మకు కూడా క్యాన్సర్ వస్తే కూడా వీళ్ళు వచ్చి చూసుకొని పోయేది నెలకోసారి 15 రోజులకోసారి. ఈ రోజు వాళ్ళకు వాట లేదు ఏం లేదు. పోండి ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఎక్కడికన్నా పోండి అంటున్నారు. అది విషయం. ఇక్కడ మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ గారు సౌజన్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంఘటన గురించి. చెప్పండి మేడం. వాళ్ళ నాన్న పేరు శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీనివాసు. తను చనిపోయి 17 సంవత్సరాలు అయింది. తనప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తను పుట్టలేదు అసలు. ఎవరికైనా సరే ఆస్తిలో వారసత్వంగా వాటా వస్తుంది. తండ్రి ఆస్తి అనేది కొడుకు రావాల్సిందే. 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అప్పటి నుండి కూడా తన ఆస్తి అనేది తనకు పక్కకు పెట్టింది వాళ్ళ నానమ్మ. తన పాస్బుక్ చేయించుకున్నది, పట్టా పాస్బుక్ ఉన్నది. ఇప్పుడు 37 గుంటలు చేసి పెట్టింది. కానీ ఇప్పుడు తను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు నా ఆస్తి నాకు కావాలని తను భూమి మీదకి వెళ్తే వాళ్ళు పెద్దనాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళు తనను కొట్టి వాళ్ళ అమ్మను కొట్టి బయటికి పంపించిండ్రు. దానివల్ల తను పోలీస్ స్టేషన్ ఆశ్రయించిండు, పెద్ద మనుషులను ఆశ్రయించిండు, వాళ్ళ కుల పెద్ద మనుషులను కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా సరే తనకు రావాల్సిన వాటా వాస్తవానికి 3 ఎకరాలు రావాలి. అయినా సరే పర్వాలేదులే, పిల్లగాడు ఊళ్ళో ఉండాలి, తన వంశం మోస్తాడు కాబట్టి అందరు కలిసి పెద్ద మనుషుల తీర్మానం ప్రకారం 30 గుంటలు ఇవ్వాల్సిందిగా మేము అందరం తీర్మానం చేసినప్పటికీ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నది, దాంట్లో 5 గుంటలు వస్తుంది. అయినా సరే 3 గుంటల ప్లేస్ అన్నా ఇవ్వమని చెప్పి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎంతకు కూడా పోలీస్ స్టేషన్లో పిలిపించినా, పెద్ద మనుషులకు పిలిపించినా అస్సలు వినట్లేదు. ఇంకోటి ఏంటంటే మేము విలేజ్లో ఇదే ఎలుకుర్తి గ్రామంలో మేము ఎవరితోటి మాట్లాడము, మేము అసలు పెద్ద మనుషుల దగ్గరికి రాము అని వాళ్ళు గీసగొండ పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడారు. ఇక్కడ మిట్టపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఒక కొడుకున్నాడు, తనకు వారసుడు ఉన్నాడు అని గ్రామస్తులందరికీ తెలియాలని చెప్పి, అందరూ సహకరించాలని చెప్పి ఆ అబ్బాయి 3 రోజుల నుండి ఈ రోజుకి 3వ రోజు నుండి కూడా ఇక్కడ కూర్చొని గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మొన్న గ్రామంలో ఫోటో పట్టుకొని ఊరు మొత్తం కూడా తిరిగిండు. నేను మిట్టపల్లి శ్రీనివాస్ కొడుకును, నాకు ఆస్తిలో వాటా రావాలి, నేను ఎలుకుర్తి గ్రామస్తున్నే అని చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళ దగ్గర ఎటువంటి స్పందన లేదు. అసలు దయా దాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు ఊళ్ళో లేకుండానే పోయినరే తప్ప ఇంతవరకు వచ్చి ఎవరితోటి పిలిపించినా వస్తలేరు, మాట్లాడతలేరు. కాబట్టి తనకు ఊరోళ్ళందరూ కూడా అండగా ఉంటారు. తన ఆస్తి ఏదైతే ఉందో వచ్చే వరకు కూడా మేము అందరం కూడా తనతోటే ఉంటాం, తనకు ఇప్పిస్తాం. ఎక్కడైనా సరే మీరు ఎక్కడ చూడండి, ఏ కోర్టుకు వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా వాళ్ళ అమ్మ వేరే వాళ్ళని చేసుకోలే, ఆ పిల్లని పట్టుకొనే ఉన్నది. అప్పుడు వెళ్ళిపోయింది, అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చుకుంటూనే పోతూ ఉన్నది. వాళ్ళ నాన్న పేరు మీదనే ఉన్నది. ఆ పిల్లగానికి మిట్టపల్లి వంశము తండ్రి పేరే పెట్టుకున్నాడు ఆధార్ కార్డులో. తనకు ఆస్తి రావాలన్నా వద్దా ప్రజలే ఆలోచించాలి, న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద తనకు న్యాయం జరిగే వరకు ఇదే పోరాటం నడుస్తుంది. వాళ్ళను ఏ రకంగా ఒప్పియాలో మా గ్రామస్తులందరూ చూసుకొని నిర్ణయం తీసుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ పెద్దనాన్న ఊర్లో లేకుండా పోయిలా మేడం? లేరు, పిలిస్తే వాళ్ళ కుల పెద్ద మనిషితో పిలిపించినాం. మేము లేము, ఊరు బయట ఉన్నాం, వేరే ఊరికి పోయినామని చెప్తారు. అంటే ఇక్కడ ఎకరానికి ఎంత ఉన్నది మేడం? ఎకరానికి మేడం లోపలికైతే 40 లక్షలు ఉన్నది, 30 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు కూడా ఉన్నది రోడ్డుకు. అదైనా వాళ్ళ నానమ్మ ఆయనకు పెట్టిన భూమిని కాస్తు చేయలే, అట్లనే బీడు పెట్టింది, పాస్బుక్ అయింది, రైతు బంధు వస్తే ఆమె తీసుకుంటుంది. ఇక ఆమె ముసలామె కాబట్టి ఏజ్డ్ కాబట్టి తిననీతి అని మా నాన్నమ్మ నాకే ఇస్తుంది, 18 సంవత్సరాల తర్వాత నాకు వస్తుంది, ఆస్తి హక్కు ఇస్తుంది అని ఆ పిల్లగాడు అనుకున్న తర్వాత ఇప్పుడు అరే మా నాన్నమ్మ చనిపోయింది, నా పరిస్థితి ఏంటని ల్యాండ్ మీద పోతే కొట్టిండ్రు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిండ్రు. వాట కోసం పోతే మా బాబాయ్, మా పెద్దబాపు మిట్టపల్లి కరుణాకర్, మిట్టపల్లి రాజు నన్ను కొడుతున్నారు. వాట కోసం భూమి మీదకి వెళ్తే కొడుతున్నారు, తిడుతున్నారు. వాట లేదు, నీకు ఏం లేదు అంటున్నారు. పెద్ద మనుషుల దగ్గర పిలిపించినా ఏం లేదు అంటున్నారు, వస్తలేరు, రావట్లేదు. 3-4 సార్లు వచ్చిళ్ళు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా రావట్లేదు, ఏం లేదు వానికి అని వెళ్ళగొడుతున్నారు. 3 రోజుల బట్టి నిరాహార దీక్ష చేస్తున్నాయి ఎలుకుర్తిలో. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా ఎవరు పట్టించుకుంటలేరు.
మా పెద్దబాబు మా బాబాయ్ నాకు నా వాటే కావాలని అనుకుంటున్నాను. మాకు వెనక ఆధారం ఏం లేదు, కూలి చేసుకుంటూ నన్ను ఇన్ని రోజులు పెంచింది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా వాటా కోసం అడుగుతున్నాం. నా వాటా నాకు రావాలని వేల్కుర్తి గ్రామంలో కోరుకుంటాను. పెద్ద మనుషులు నాకు న్యాయం జరగాలని గవర్నమెంట్ని, మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాను. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.